AHN न्यूज़ खबर दुनिया भर से। 6 गारंटीज के लिए वाइट राशन कार्ड की शरत मजाकेज बंडी संजय कुमार। लाखों गरीब खानदान राशन कार्ड से महरूम। बीजेपी के मेंबर ऑफ पार्लियामेंट बंडी संजय कुमार ने कांग्रेस हुकूमत की 6 गारंटीज के फायदे हासिल करने के लिए वाइट राशन कार्ड की शरत पर हैरत का इजहार किया। बंडी संजय कुमार ने कहा कि स्कीमात से इस्तेफादा के अहलियत के लिए सफ़ेद राशन कार्ड वाइट राशन कार्ड को लाजमी करार देना हुकूमत की संजीदगी पर शोबात पैदा करता है। इन्होंने कहा कि दरअसल हुकूमत गरीबों की भलाई और 6 गारंटीज़ पर अमल आवरी में संजीदा नहीं है। इन्होंने कहा कि रियासत में गुज़िश्ता 10 बरसों के दौरान BRS हुकूमत ने नए राशन कार्ड जारी नहीं किए। अभी तक 10 लाख गरीब ख़ानदान राशन कार्ड के लिए दरख्वास्तें दाखिल करने के बाद मुंतज़िर हैं। मज़ीद लाखों ख़ानदान सफ़ेद राशन कार्ड्स के लिए दरख्वास्तें दाखिल करने की तैयारी कर रहे हैं। इन्होंने सवाल किया कि ऐसे ख़ानदानों की हुकूमत किसी तरह मदद करेगी जिनके पास अभी तक कार्ड नहीं है। इन्होंने कहा कि 28 दिसंबर से 6 जनवरी 2024 तक स्कीमात के लिए दरख्वास्तें तलब की जा रही है। ऐसे में लाखों ख़ानदानों के लिए राशन कार्ड का फौरी तौर पर हासिल करना मुमकिन नहीं है। इन्होंने हुकूमत से मुतालिबा किया कि गारंटीज़ पर अमलावरी के तरीक़ेकार की बारे में वजाहत करें। ब्यूरो रिपोर्ट AHN న్యూస్। కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల హామీ ఇచ్చింది. దాన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ ఎన్నికలకు కూడా అని చెప్పి ఈ సాకు ఆ సాకు చెప్పకుండా ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల లోపల పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో BRS పార్టీ చేసిన విధంగా కాకుండా కేవలం BRS పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, BRS పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు, దాని ద్వారా ఏ విధంగా కమిషన్లు దుబ్బిపోయారో అందరికీ తెలిసిందే. కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకుని మభ్యపెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో BRS పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చిరో, BRS పార్టీని ఏ విధంగా అసహించుకున్నారో, BRS పార్టీ ఏ తప్పిదాలు చేసిందో నమ్మించి మోసం చేసి BRS పార్టీ ఏ విధంగా హామీలిచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేసిందో అటువంటి పరిస్థితి రాకుండా లబ్దిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. 28 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి, లబ్దిదారులకు ఎవరు సహకరించడానికి ముందుకొచ్చినా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ నెల 27 నుంచి కాంగ్రెస్ పార్టీ 6 స్కీముల విషయంలో అయితే దరఖాస్తులు తీసుకుని జనవరి 6 వరకు తీసుకునే ప్రయత్నం చేస్తుందో దానిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా లబ్దిదారులను కలవడము, వారి ద్వారా దరఖాస్తులను అధికారులకు ఇప్పించే ప్రయత్నం చేయడము, ఇది ప్రజాధనం కాబట్టి ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఉపయోగపడాల్సిందే. AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।